వేదిక మీద ఆశీర్వదించినటువంటి పెద్దలకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఇంత ఈ కార్యక్రమానికి ప్రజాపాలనకు పాటల నీరాజనం చెప్పాలనేటువంటి ఆలోచన రాగానే అదొక గొప్ప కార్యక్రమం అవుతుంది. రేపు తెలంగాణ ప్రతి పల్లెలో ఈ కార్యక్రమాన్ని ఇంకా వందలాది వేలాది మంది కవులు గాయకులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతుగా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా మా ఆట పాట మాట ఉంటుంది. నాకు మద్దతుగా నా తోడుగా వచ్చిన నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కా చెల్లెళ్లకు, నా కళా కుటుంబానికి నేను చేతులెత్తి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక మాట చెప్పగానే నా మీద అభిమానంతో వచ్చినటువంటి వాళ్లకు నేను చాలా సంతోషపడుతూ వారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఒకటి 30 ఏండ్ల ఎవరు అమలు చేయనటువంటి 30 ఏండ్ల కళ ABCDలు వర్గీకరణ అమలు చేసిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. స్వాతంత్రం వచ్చిన కానుంచి బీసీల కులగణన ఆగిపోతున్నటువంటి బీసీలు వారి ఆత్మగౌరవం, వారి హక్కులు జనాభా ప్రాతిపాదికన వారి వాటా వారికి రావాలి. బీసీల కులగణన చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఇవి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు వారి బిజీ షెడ్యూల్ వారికి ఉన్నది, ఎవరిని తప్పుపట్టేది లేదు. ప్రజా కళాకారుడిగా, ప్రజా గాయకుడిగా ఇవి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కనుక ఇవాళ మేము ఈ ప్రయత్నం మొదలుపెట్టినాం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఏ ఆటా పాటల ద్వారానైతే తెలంగాణ సాధించినమో, ఏ పోరాటాలు చేసి అనేక సమస్యలు సాధించినమో తీర్చినమో, అదే ఆటపాటల ద్వారానే మళ్ళీ ప్రజలకు వివరించే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కనుక మేము మౌనంగా కూర్చోనో, ఖాళీగా కూర్చోనో, టైంపాస్కి ఏదో ఉండే అటువంటి కళాకారులం కాదు. ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలం కనుక ఆయన మంచి చేస్తున్న కనుక ఆ మంచిని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై పెద్ద మనసుతో పెద్ద ఆయన నన్ను ఆశీర్వదించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ప్రజాపాలనకు పాటల నీరాజనం అనేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమానికి పురుడు పోయాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి మహానుభావుడు పెద్దలు గౌరవనీయులు సాయిరెడ్డి గారిని సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం, గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఆహ్వానిద్దాం. మరి ప్రజాపాలనకు పాటల నీరాజనం ఆడియో వీడియో లాంచింగ్ గౌరవ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలక్క గారు కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతుండ్రు. వారు వచ్చిన తర్వాత మా అన్న 40 ఏండ్లుగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని జనం కోసం నిలబడేటువంటి నేత మా అన్న మోత్కుపల్లి నరసింహలన్న గారికి గట్టిగా చప్పట్లతో అందరం కూడా హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా ఎన్నికై ప్రొఫెసర్గా, ఉద్యమకారుడిగా ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప కవి, రచయిత, గొప్ప ఉపన్యాసకులు ఇటికాల పురుషోత్తమన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. విద్యా కమిషన్ సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు, నా ప్రియమైన అన్న చారకొండ వెంకటేశ్వర గారికి ఉద్యమ వందనాలు. దండోరా ఉద్యమాన్ని గుండెలకెత్తుకొని భుజానికి మోసిన నా ఆడబిడ్డ మేరీ మాదిగక్కకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు. తెలంగాణ మాదిగ దండోరా అనేటువంటి వ్యవస్థాపించి తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు సతీష్ మాదిగన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు. మా సింత స్వామన్న మాదిగకు ఉద్యమ వందనాలు. మా ఇటిక రాజన్నకు, మా కనక రాజన్నకు, వేదిక మీద ఉన్నటువంటి ఆశీలైనటువంటి పెద్దలకు, మాజీ శాసనసభ్యులు మా ఆరెపల్లి మోహన్ అన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మా కళాకారుల సంఘం నుంచి వచ్చినటువంటి చక్రాల రఘు గారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ వేదికకు పరిచయమై వచ్చినటువంటి నా మిత్రులు ప్రొఫెసర్ మల్లేశమన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇది ఆరంభం, ఇది అంతిమ కార్యక్రమం కాదు, ఆరంభమే కనుక
ఒక అడుగు ముందుకేసినాం. ఈ ప్రయత్నాన్ని మరింత పెద్దగా జిల్లాలకు విస్తరించే విధంగా మా కార్యాచరణ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా వెనుకకు తగ్గేటువంటి ప్రసక్తే ఉండదు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పాలన ప్రజల్లోకి తీసుకుపోవడమే మా ఆట పాట మాటల యొక్క లక్ష్యం. అది ప్రజల్లోకి చెప్పి ఎంత బలంగా వారు ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని చెప్పడమే మా లక్ష్యం. ఇవాళ డెమోక్రసీని డెమోక్రసీ సేవ్ ఇండియా, భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. భారత రాజ్యాంగం వర్ధిల్లాలన్నా, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతు ఇచ్చేటువంటి శక్తులను ఏకం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కనుక కవులుగా, కళాకారులుగా మతతత్వం, కులతత్వం ఇవన్నీ కూడా పోవాలి. మతతత్వం, కులతత్వం పోవాలి. సమతల మమతల వ్యవస్థ నిర్మాణం కావాలి. తెలంగాణ ఇవాళ అవన్నిటికీ పునాదిగా నిలబడ్డదని చెప్పి గుర్తు చేస్తూ 12 నెలల పరిపాలన అద్భుతంగా ఇవాళ ప్రజలకు అందినటువంటి విధానాన్ని మరొకసారి మీకు పాటల రూపంలో తెలియజేస్తామని చెప్పి కోరుతూ, మరి దండోరా ఉద్యమంలో అసలు వాసిన అమరులకు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అసలు వాసిన అమరులకు అందరు కూడా జోహార్లు అర్పిస్తూ ఒక్కసారి అందరం గట్టిగా పిడికిలెత్తి జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. థ్యాంక్ యూ అన్న. మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పెద్దలు వారి సందేశం ఇస్తారు. వెన్నెలక రాగానే మనం ఆడియో వీడియో లాంచింగ్ చేసుకుందాం. అవి ప్రజల్లోకి విస్తృతంగా ఆ పాటలు వెళ్ళాలి. ఇంకా చాలా పాటలు 6 గ్యారెంటీల మీద రాస్తా ఉన్నాం. అవన్నిటిని కూడా నెలకు కనీసం 2 నుంచి 3 పాటల వరకైనా ప్రతి నెల రిలీజ్ చేసే విధంగా మేము కార్యాచరణ రూపకల్పన చేసినాం. ఏది ఏమైనా ఎవడు అవునన్నా వద్దన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మా కలం, మా గలం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, మేము పనిచేస్తాం. ప్రజాపాలన యొక్క సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా మా పాట ఉంటుంది. పరిపాలన బాగలేనప్పుడు ఎవరి పాలైందో అని పాడినం. ఇవాళ పాలన బాగుంది, ఖచ్చితంగా మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, మా కోరుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఖచ్చితంగా మరి వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధనలో పనిచేస్తామని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఒకసారి ఉద్యమ వందనాలు తెలియజేద్దామని చెప్పి కోరుతా ఉన్నాను. వీరుల గన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను పోదమా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను పోదమా. మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా. సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండకు పోదమా, త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా. పల్ల నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించగొంతులై, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించగొంతులై, భారత రాజ్యాంగమే పడుగులకు రక్షణంటూ గుండె గుండెనొకటి చేద్దామా, మల్ల దండోర మోగిద్దామా, గుండె గుండెలొకటి చేద్దామా, మల్ల దండోర మోగిద్దామా, గుండె గుండెలొకటి చేద్దామా, మల్ల దండోర మోగిద్దామా. పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమైదమా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమైదమా. సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను పోదమా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరుల
చాకలి ఐలమ్మ మల్లు స్వరాజమ్మ సాగలి ఏలమ్మ మల్లు స్వరాజమ్మ సాగలి ఏలమ్మ మా రోజు వీరన్న పెళ్లి లలితమ్మ ఉప్పల మల్సూరు మన ధర్మాభిక్షమన ఉప్పల మల్సూరు మన ధర్మాభిక్షము ఉప్పల మల్సూరు మన ధర్మాభిక్షమన మల్ల త్యాగాలతో పడదమా ఉద్యమానికి దారులేదమా త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా పల్లె పల్లె తిరిగి వద్దమా ప్రజాపాలనలో భాగమవుదమా పల్లె పల్లె తిరిగి వద్దమా ప్రజాపాలనలో భాగమైదమా అట్లా ఈ ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల యొక్క చరిత్రను ఇవాళ పాటగా అల్లాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నటువంటి ప్రజలు ఇవాళ సాధారణ మానవుడు కూడా పోయి ముఖ్యమంత్రిని కలిసి ఫోటో దిగి సెల్ఫీ పెడతా ఉన్నాడు. అంటే ఇది ప్రజల పాలన, మాటలు చెప్పే పాలన కాదు, నిజంగా ప్రజాపాలన, ప్రజల వద్దకు పోయేటువంటి పాలన. అట్లాంటి ప్రజాపాలన మాటలు చెప్పి కేవలం ఊకునేటువంటి పాలన కాకుండా దొరల గడిల బద్దలు కొట్టి ముళ్ళ కంచెలు తీసి బాజాప్తుగా గేట్లు తెరిచి మీ సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా సంక్షేమ పథకాలు వివిధ కళారూపాల ద్వారా, వివిధ సాహిత్యం ద్వారా, వివిధ పాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా, ఉద్యమకారులుగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది నా మిత్రులారా. అందుకే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరికీ చేతులు జోడించి నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మాట చెప్పగానే సోమన్న కోసం, సోమన్న తీసుకునే కార్యక్రమం అది నలుగురికి ఉపయోగపడేదై ఉంటుందని చెప్పి ఆలోచించి వచ్చినటువంటి నా ఆత్మీయులు, నేను వీళ్ళందరూ కూడా అనేక వేదికల మీద దాదాపు 25-26 సంవత్సరాలుగా అనేక రూపాల్లో పాటనై మాటనై వీళ్ళందరికీ తోడుగా నిలబడ్డవాన్నే. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి నా వేదిక ముందున్నటువంటి వాళ్ళు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు. అందుకే చెప్పాము ఇవాళ నవాబులకు సవాల్ విశ్రీ దేశము కులం ఈ సంబికి గడిలో ధరల మెడలు నరికి రజాకారుల రక్తం దాగి ఎట్టోని మట్టి సిప్పంబం గులాపోని గొడ్డలి దెబ్బంబం ఎట్టోని మట్టి సిప్పంబో గులాపోని గొడ్డలి దెబ్బంబో అరే పటేల్ సైన్యముతో పందెమాడిన ప్రపంచ చరిత్రలో నెత్తుటి గురుతు అమ్మా తెలంగాణమా కోలాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోలాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోలాది ప్రాణమా అమ్మా నీకు వందనాలు